కూరగాయలు చల్లకుండా ఎండాకాలం వచ్చడేమో కానీ ఏది కొన్నామన్నా ఫిరం అగ్గిలేలి పెట్టినట్టున్నాయి కూరగాయల ధరలు. ఒర్వేను గ్యాస్ అయిపోయింది ఎప్పుడో, అది అయిపోయినాక మళ్ళా 2 నెలలకు బుక్ చేయమని చెప్పిన, అది అయిపోయా మళ్ళీ ఇది సగానికి రావట్టే. ఇంత అయిపోయిన వల్ల ఏం పెట్టండి అంటావురా? నా గ్యాస్ బుక్ చేయమని ఎన్ని రోజులు చెప్పాలి నీకు? ఎందుకు పరేషాన్ అయితే వేస్తున్నావా? ఇప్పుడు గ్యాస్ బుడ్ ఒకటి అయింది కదా, ఇంకోటి అయితే పెట్టినావు కదా, అది కానీ నేను తీసుకొస్తా. అత్తకు ఎప్పుడు తొందరే, ఒకటి అయిపోయింది కదా ఒకటి నడవలే పట్టే, ఇది అయిపోయేసరికి బుక్ చేస్తాడు తీరాదు. ఎందుకు ఉరుకులాడతాను? అది కాదే మౌనా, ఊరు మునిగితే హనుమాన్ల గుడి బయట అన్నట్టు నీ మొగనికి ఆదుకుండి పాడు కాదే. బయటనేమో ఉద్దాలు జరగబట్టే ఉద్దాలు, ఒకడు 3000 అనబట్టే, ఒకడు 4000 అనబట్టే. ఈ గ్యాస్ కొనేటట్టు ఉన్నావా? ఎన్నోసార్లు చెప్పినానికి బుక్ చేయి అని, అందుకనే అల్ల పొద్దుగాల బుక్ చేయరా అంటన్నా. అది కాదు చిన్నావా, ఇప్పుడు గ్యాస్ కాలబెడితే 2 పూటలు నువ్వు స్నానం చేస్తున్నావు, ఒక పూట నువ్వు చల్ల నీళ్ళని ఎత్తే ఏమవుతుంది? అరే నీ గ్యాస్ చూడు పాడు కాదు, ఎండాకాలం తినగానే అంత చెమట పట్టి పాడు కాదు. అర నీసిరి అంత చెమట వాసన రాదా మనిషి దగ్గర? మైల నాకు 2 సార్లు స్నానం చేయండి మనసును బట్టి పాడు కాదు. తప్పేమున్నది ఇప్పుడు? ఆయనే అన్నదాల తప్పే ఉన్నది అత్తమ్మ, గ్యాస్ అయిపోతుంది అన్నాడు, ఓ దానికే ఎగిరి పడబడుతుంది. అరే నీకు నోరు ఆగదా? తెల్లారి నుంచి ఒక్కటే పర్ర మొత్తుకుంటే ఏరుతావు. ఐసుదాను ఇంకా అలంకరించుకుంటున్నావు నువ్వు. ఇంత ముసలను ఇంకా సింగారే తెచ్చుకుంటావు. ఐసుదాన్ని ఏమనిపించదా నీ పానంకో? ఓ పాపిష్టి మొక్క పోడా, బర్రెనోరు కట్టుకొని దప్పు కొట్టినట్టు వరుతున్నావు. నీకు కొద్దిగా సిగ్గుందా? నీ సావుగాను నీ నోట్ల మన్నువాడా. ఇప్పుడు నేను ఏమన్నా గంగతో నా మీద కురికత్తున్నావు? పొద్దున్న దాకానే తింటావు, పొద్దుకేమో దగ్గరికి వస్తావు. నీ అవ్వ రాత్రి జరిగిన ముచ్చట్లు కూడా ఇప్పుడు అదురుడేనా? అసలు నాదే తప్పైంది, 2వ పెళ్లి చేసుకుని నేను నోరు కుట్టేస్తా. నీకు ఏమనుకుంటున్నావు? నేను చేసుకుంటాను ఎవరు రాలే, నువ్వే కండగా డమ్మసాన్ని వచ్చి నన్ను చూసి చేసుకున్నాను ఎంబడి నీ దినాలు గాను. మీ కొట్లాట పాడుగాను, ఏమైనా కోడి పుంజులు కొట్లాడతారు. మీకేమైనా సోయి ఉన్నదా? ఇంట్లో కొడుకు కోడలు ఉన్నది, వాళ్ళకి 5 సంవత్సరాలు అయితే పెళ్లి అయ్యి మరి ఇంతవరకు పిల్లలు కావాలన్న ఆలోచన ఉన్నదా? ఏమో మీలో మీదనే కదా ఎప్పటికీ ఓ కొట్లాడతారు. ఏమైనా ఒకరికంటే ఒకరు ఎక్కువ, ఇంత అభిమానం తయారయ్యారు నాడికి వచ్చారు గాని. నానా మీ కొట్లాటలు ఎందుకు ఇట్లా? మౌనశ్రీకి కడుపులో కాయ కాస్తే లేదు, పిల్లలన్నా లేదు, కనీసం ఒకసారి హాస్పిటల్ తీసుకపోతే ఏమైతే? నాకైతే ఆఫీస్ పని ఎక్కువ ఉన్నది. చిన్నవా నువ్వన్నా దొరకపోతే ఏమైతే? అవురవేను నాకు మాత్రం ఉండదారా? మీకు లగ్గం 5 ఏళ్ళ పొద్దైతుంది, మీతో లగ్గాలు అయిన వాళ్ళందరూ కూరగాయలు ఎత్తుకుంటారు అని అలా చూసినప్పుడల్లా నా పానం కలకలు అనిపించదారా? ఆడకట్టోళ్ళందరూ ఇలా చిన్నగా పట్టించుకుంటలేదని అంటారు, నన్ను ఆడిపోసుకుంటారు. మీకు కాన్పు కావాలని ఎదురైన దేవుని మొక్కినా, ఎదురైన గుడికి పోయినా, ముడుపులు కూడా కట్టినా. ఇంతకన్నా నేను ఇంకేం చేయాలరా? నాకు మాత్రం ఉండదా మనవరాలను మనవన్ని ఎత్తుకొని ముద్దించుకోవాలని? నీ చేతులు చెర్రబోని ఎంతగానో అని చెప్పాలరా? కాదత్తమ్మా, నీకు బాధ ఉన్నది మాకు తెలిసే, నువ్వు రంది బాగా పడతాను మా గురించి. కానీ ఈ మామకి ఏమన్నా రంది ఉన్నదా? కొంచెం ఏమన్నా పరిశాన్ ఉన్నదా పిల్లలు అయితే లేరా అని? అయ్యో మరి నా కొడుకు కోడలకు పిల్లలు అయితే నేను మనవరాలు ఎత్తుకోవాలని ఉన్నదా? ఆయన సోకులు ఆయనకు ఉన్నాయి చూడు. కాదమ్మా మౌనశ్రీ, నాకెందుకు ఉండదు? ఆ భగవంతుడు కరుణిస్తలేడు. ఆ భగవంతుడు కరుణిస్తే నేనేం మీకు అడ్డం ఉన్నా నా మధ్యలో? ఆ భగవంతుడు దయ తప్పకుండా మనకు మంచి రోజులు వస్తాయి. నీకు బయట తిరుగుడు తిరుగుడు తప్ప నీకేమన్నా ఇంట్లో ఉన్నదా? కమ్మగా తీయగా తింటున్నావు, కడుపు నిండా కాళ్ళు తప్పుకొని అంటున్నావు. కొద్దిగా సిగ్గు మానం ఇజ్జత్ చేరం అనిపిస్తలేదా? 41 పూట ఇంట్లో ఏముంటుంది, ఏం తింటారు? ఉప్పులు ఎడికెళ్ళి వస్తాయి, పప్పులు ఎడికెళ్ళి వస్తాయి ఆలోచన ఉన్నదా? ఏది పట్టించుకోవైతే వానటి నుంచి ఈనాడు దాకా దేవుని దయ వల్ల ఇంకింత నౌకరు ఉండే పట్టుకు 5 10 వస్తే కడుపు నిండా తింటాను, కాళ్ళు తప్పుకొని అంటున్నావు. ఆయనతో నౌకరు లేకపోతే ఏడదత్తువు నీ లింగ కూడా కొడుతు వినబడ్డదా? చిన్నవ్వా గవన్నీ ఏం మాటలే నాన్నను, ఏదైనా ఉంటే నేను తీసుకొచ్చి పెడతా కదా, ఎందుకు నాన్న ఆడిపోడ్చుకుంటున్నాను? అది కాదండి, మామయ్య కూడా మాట వినకుండా వాళ్ళింటికడ వీళ్ళింటికడ కూర్చొని ఆ ఉత్తమ ముచ్చట్లు పెట్టుడు ఎందుకు చెప్పు? ఇంట్లో ఉంటే అత్తమ్మకు షేదోడో వాదోడో అవుతాడు, అట్లా చెప్పురు మామయ్యకు. ఓ మహాతల్లి, నేను ఇప్పుడు ముసలైన చేతగాకుంటున్నది, ఇప్పుడు కూడా అత్తనంటే పెట్టుకుని కూర్చోమంటే నేను ఇట్లా పని చేయాలి? ఏదో మనసు పొందక బయట తిరుగుతున్నా, నా మనసు పొందించుకుంటున్నా. అలాగే ఇక్కడైనా మీకు నా మీద దయ రాదా? నేను ఇట్లా బతుకుడే. ఓ మాసాలు కంటే ఇక నువ్వు చేసి పెడితే నేను కూర్చుంటూ తిందనా అని చెప్తాన్నావా? అట్లా మనసు వందకాలు అటు పోయినావా? ఒక పని సాత కాదు మన్ను కాదు కానీ కొత్త లుంగిలు కావాలి, కొత్త అంగిలు కావాలి, ఐసోన్ లెక్క. సరేనా? ఈ ఎల్లిగడ్డలు చల్లకుండా చిన్న తుక్కులు ఉన్నాయి. 150 రూపాయలు అన్న వాళ్ళే పాడబడి అగడ అడ్డట్టు ఎల్ల వెల్లిపాయలు కొన్నా
అల్లమేమో పీస్ ఉంది, వెళ్ళిపోయామో గింత అంటుంది. అవు ఇగరా ఏందే పోసి మంచిగానే సోకుల కన్నద్దాలు పెట్టుకున్నావు గాని ఏమన్నా ఇంటర్వ్యూకి పోయేది ఉందా? నౌకరీ చేసేది ఉందా? ఫైలు పట్టుకొని తిరుగుతున్నావు అప్పటి నుంచి. నువ్వు పిలిచిన సంగతి చెప్పు కానీ నీకు అబ్బా బాగా రోజులు అయితే తెల్లగలు రాగు బుద్ధి అయితే తాళ్ళకు ఒక సీసరం తెల్లగలదే రాదు. అది దాగితే నాకు మంచిగా నిద్ర వస్తుంది. అది దాగిపోతే అసలు నిద్రనే రాదు. నీ ముసల్తనాన్ని షోకులు ముసల్తనాన్ని కుసుమ కూడా అలాట నేను ఆ తాళ్ళకి పోయి తీసుకురావాలి. చెట్టంత మనిషిని ఊరంతా నన్ను గుర్తుపడతారు. నేను తాళ్ళలో పోతే మానమంటాడు, మానంతా కదా. ఇక ఆయన తెప్పిస్తలే మనకి. చిన్న ముత్తుగాడు ఉన్నాడు, అని ఫోన్ చేస్తాను. జరి చెయ్యి వస్తాను అయ్యా చెయ్యండి. హలో చిన్న ముత్తు నేనేరా. ఒక 2 తెల్లగల్లు డబ్కీలు ప్లాస్టిక్ వేసేలా సీసాలు తీసుకురారా. ఆ ముసలి ఏదో 3 రూపాయలు పడుతుంది. జర ఆ పిల్లలకి ఇచ్చి పంపి బిడ్డ. మర్చిపోకు చెప్పన్నారా. గూడాలు దొరుకుతాయి కళ్ళకు. ఇంకా అది కూడా ఉన్నది. ఇంకా అరే గుడాలు కూడా కొన్ని పంపి కొంతనే కళ్ళు కింద సపోర్ట్ అవుతుంది. అవు నేను కమ్మాయితే గండి పెడితే తింటావు, బొర్ర పెంచుకుంటావు. నేను ఎప్పుడన్నా అట్లా పానం కొట్టుకోనో సీసరంతా కళ్ళుదే అంటే ఏనదే వెంతుకున్నా ఒక ముండ కొడుక. ఒక్కొక్కరు చూడుకో పెండని ఎంత మంచిగా అరుచుకుంటారు. నాకు ఆనాటి నుంచి ఈనాడు దాకా గీదేసారా నీ చెరపాడు. కానీ నీ వేసుకున్న కాడికే లేనాడా నువ్వు సుఖపడ్డానా? ఏనాడన్నా ఏమన్నట్టు కడుపు నిండా తిన్నానా? ఆయి పడ్డానా? కళ్ళు అంటే కళ్ళు తెప్పించిన ఇంకా ఏడిపోయినా బతికే ఇట్లా అయిపోయింది. తాత ఓ తాత తాత ఓ తాత వచ్చినవరా బిడ్డ? మా తాత ఇచ్చిరమ్మన్నాడే. సంతోషం ఆనందం అయిపోయిపో. ఇగో పోషవా ఓ పిల్లగా గూడాలేకిరా. మా తాత ఇయ్యలే. గుడాలకు పెట్టిండాడు ఇండెంట్. పోని కళ్ళు అయితే వచ్చింది కదా, తాగు. ఆనందం ఉన్నది. మాలైతే ఏక నంబర్ అలా తాత ఇచ్చి పెట్టకి పోరంతో పంపిండు పాపం. కళ్ళు అయితే వచ్చింది కదా పోషవ్వా. మనకు నీళ్లు కాకుండా కళ్ళు అయితే వచ్చింది. తీసుకో ముందుగాల నువ్వే తాగు. నువ్వు తాగు, మొదలు తాగు. నువ్వు తాగు. తాగు లేడీస్ ఫస్ట్ అంటారు, నువ్వే తాగు. పోషవ తల్లిని బాధ్యత అవుతాను. నేను గూడాలు లేమని చెప్పిన. గూడాలు లేనందుకు కనీసం గుడ్లనే తెప్పించినవా? ఆ గుడ్లు లేవు, మన్ను లేవు. నేను గిట్ట ఎత్తావని 2 కోడిగుడ్లు ఉడకబెట్టి పెట్టినావు. గల్లు ఉన్నాయి చెలుపులు అందుకోపో. సరే కానీ నువ్వు తాగనైతే తాగు. అబ్బా ఆయన కడుపు చల్లగా ఉండా మంచి కళ్ళే వచ్చింది. కడకున్నదా మాలు మాత్రం ఒర్రి మునుగకు నీ వరుగు ఆంగ్ల గంగలు. నేను గంగ తాగుతున్నా. నేను తాగే బుక్కడికి కడకున్నదా కూడకున్నదా అని అడుగుతాను. పోసి నంబర్ పోసిండే. ఓ ముడకొడక ఎండాకాలం దినం ఎక్కువ తక్కువ తాకు. బట్టల బయలు పోతే బిడ్డలేక చావాలి. కూరలని ముంగట నవ్వులపాలు చేస్తావా? నీ అగడబడినట్లు మందవడ ఇవరు దాకా నేను ఒక్కదాన్ని తాగినట్టు కైమంటి కదా. ఇప్పుడు ఎట్లా తాగుతాను? అరే ఎండాకాలం ముసలి పానం నీకు అర్థం కాదు పోసి. అరే కర్రె ముఖం దానా, బర్రె ముఖం దానా. తాగక ముందు ఒక మాట, తాగినాక ఒక మాట. నీ అదురుడు చల్లకుండా ఎప్పటికీ నెత్తికి శాంతి లేకుండా చేస్తుంది. మాసాలు పట్టు నువ్వు ఆయమన్నోనిదే కానీగా దీన్నేళ్ళ పొద్దు అవుతుంది. నా కొడుకు కానుపు కాలేదన్న రంజు ఉండదా? ఏమైనా బొత్తాలుగా తింటావు, తాగత్తావు. చికెన్ మటన్లు కావాలి, కళ్ళు కావాలి, ఐసోర్ లెక్క ఇస్త్రీ చేసిన బట్టలు కావాలి. తాగినా ఏడిపే ఉన్నది, తాగకున్నా ఏడిపే ఉన్నది. ఈ బతుకంతా ఏడిపే ఏడుపున్నది. ఈ ఏడిపే అమ్మ. నా కొడుకు కానుపు కాలేదన్న రంజు ఉండదా? ఏది పట్టించుకోవైతివి? తాగే మహారాజా కొంచెం తాగు. మాసాలు కానీ పట్టు. కళ్ళే బిర్రుగున్నది గుడాలు లేమని ఎన్నిసార్లు చెప్పినా. గుడాలు తీసుకొస్తే ఎంత మంచిగా నోరకు సప్ప సప్పగా ఉన్నది. అరే గుడాలు లేవు కానీ ఆ 2 గుడ్లు ఉన్నాయి, తినేటప్పుడు తిందాం మనం. తాగిందైతే మస్తు అయింది. పోయి ఆహారంతో మండుకుందాం. ఇక సాలిగా మన రపరప. ఈ భాగవతం ఒడిచేది కాదు, మునిగి నడు చప్పుడు దాకా పోయి ఇంతకన్నా ఏం చెప్తావు మరి? నువ్వు ఏమన్నా చేసేది ఉన్నదా? వండుకో ఏడుపు అవుతుంది. నేను దవాఖానా తెచ్చుకున్నా. ఏడుపు చల్లగా ఉండదు. ఇది
బతుకు బర్బాద్ అయిపోయింది సరే. నీ దుప్పటి నీకే నా దుప్పటి నాకే ఇయ్యాల వినమాటదా? ఏ నీదేమి నాదేమి, ఇవాళ ఒక్కరోజు మనం ఒక్క దుప్పట్లో వండుకుందాం. ఏంది ఒక్కరోజు ఒక్క దుప్పట్ల వంటవా? ఒక మూడ కొడుకు సావుదాలకు వచ్చిన ఇదే రోగం నీకు నాశనకాలం. కొడుకు కోడలు ఉన్న రాళ్ళ ముంగట ఇది ఏ వేషం? అబ్బా ప్లీజే, ఇవాళ ఒక్కరోజే, మళ్ళా నేను ఇది లాస్ట్ ఛాన్స్. ఒక్కరోజే ఒక్క దుప్పట్లో వండుకుందాం. మస్తు రోజులు పనం అంతా ఎట్లా ఉన్నది నా పనం అంతా. సింత తెచ్చిన పులుపు సావదన్నట్టు జరిగిపారుగా ఇది ఎక్కువ సావుగాల. ఐసి మీద ఉన్నప్పుడు ఎన్నేసాలు వేసినవో ఏం కథనో నాకంటాను దాపరించినావు. ఎట్లన్నా తీయాలైతే ఒకరోజు ఒక్క దుప్పట్లో వందామే, ఆనందం ఉంటుంది మనం. అయ్యా అవునా అయ్యా. చిన్నవా చిన్నవా ఇంకా నువ్వు లేవలే? అత్తమ్మ ఏమైంది అత్తమ్మ? జ్వరం వచ్చిందా? ఇంకా హాస్పిటల్కి పోయి సూదేయించుకుంటూ పలే. ఏమోనే పారమంతా సుస్తుంది, సాధనైతే లేదు. అయ్యో అయ్యో అయ్యో, ఏమైంది బాగా చూడు. హాస్పిటల్ తీసుకుపోదాం పారాదు మరి. అబ్బా నాకు ఆఫీస్కి పోయేది ఉన్నది కదా, ఒక పని చేయి, నువ్వు నాన్న తీసుకోపోయి. నాకు సరే. అర్జెంట్ ఫోన్ వచ్చింది. సరే మరి. మెల్లగత్తాం. చెప్పులు వేసుకొని అత్తేమవునే, కాళ్ళు కాల గట్టి కాళ్ళతో వచ్చి. నీకు అట్లా అయిందన్న ఆగబాగా ఊరికి వచ్చిన నేను. అబ్బో పానమంతా లోపినట్టు అవుతుంది. రాత్తమ్మ ఇక్కడ కూర్చో. నాకు సాధన అయితే లేదు, ఇలా కూర్చుంటే గానీ. ఇంత చింతపండు ఉంటే చారు విసుకే, చారు తోటి బుక్కడంత బువ్వ అన్నది ఇంకా. సరే అత్తమ్మ. అరే బిడ్డ మౌనా, ఏంది మావయ్య? డాక్టర్ ఏం చెప్పిండ్రు బిడ్డ? ఏమన్నా సూది గిట్ల ఇచ్చిందా, మందులు ఇచ్చిండ్రా? ఏమన్నా డాక్టర్? సూదులు లేవు, మందులు లేవు, మాకలు లేవు. నువ్వు తండ్రి కాబోతాను మావయ్య. నేను తండ్రిని కాబోతున్నా? ఇది ఎంత సంతోషకరమైన వార్త బిడ్డ. ఓ పోషి, ఓ పోషి, అరే అరే వారే వా, ఇది ఎంత మంచి వార్త, నేను అందరికి చెప్పాలి. ఓ పోషి, ఓ పోషి, ఏడ మునిగినవే కర్రదా. సర్రైక ఇదేం ఆనందమో ఏమో. పోషి, ఓ పోషి, ఎంత సంతోషకరమైన వార్తనే. నువ్వు తల్లివి కాబోతున్నా, నేను తండ్రిని కాబోతున్నానే. అబ్బో కొడుకు బిడ్డను బంగారం లాంటి కొడుకులు కట్టాలి కదా నువ్వు. పోషి ఎంత సంతోషకరమైన వార్తనే ఇది. నీకు కొద్దిగా నన్ను సిగ్గు అనిపిస్తలేదా? నీ చెత్త శర్రవోను, నీ దినాలు గాను. నలవక ముండ కొడుక అద్దరంగా దగ్గరికి వచ్చి ఇద్దరు ఒకటే చెద్దరు కప్పుకుంటేమి కొద్దిగా నన్ను నామిస్ అనిపిస్తలేదా? గంతెత్తు కొడుకున్నాడు, ముసలితనానికి ఇగ్గి నీళ్లు పోసుకునేంది, అమ్మలక్కల ముంగట చెమ్మచెక్కల ముంగట నా ఇజ్జత్ తీయడానికే దాపురించినావు. అరే కొంచెం సంతోషం అనిపిస్తలేదా? ఏమిటికి సంతోషం? ఈడంత వార్త మోసుకొచ్చిన నేను. మీరు ఇద్దరేమన్నా వయసులో ఉన్నారు అనుకుంటారా? బయటికి పోతే మాకు తలదించుకోవడం అవుతుంది మీరు చేసిన పనికి. ఇలా తలదించుకునే మాట ఏముంది? మా అత్త నీళ్ళు పోసుకునేదని చెప్పొచ్చు కదా హాయిగా. మరిదో మరదలో వస్తుంది ఇంట్లో, కొత్త పురుగు పిల్లవాడు వస్తాడు. ఇంత సంతోషకరమైన వార్త అందరికి సంతోషంగా చెప్పొచ్చు కదా, దాంట్లో మూతి ముడుచుకునేది ఏముంది? మౌనా సిలోన్ హాస్పిటల్ తీసుకపోయినా? డాక్టర్ ఏమన్నాడు? తీసుకుపోయినా, అదొకటే తక్కువ ఉన్నది. ఇట్రా చెప్తా. మీ చిన్నవ్వ హాస్పిటల్ తీసుకుపోయినా అని మాట్లాడతా. తీసుకుపోయినా మీ చిన్నమ్మ నెల తప్పింది, 3వ నెల. ఇప్పుడు రామ కృష్ణ అనుకొని ఓ మూల కూర్చొని జపం చేసేటోళ్ళు ఇవే పనులు అవ్వా, మంది నవ్వే పనులు. అవునా? ఇక రాయే ఏంటి ఇగో నిలుగాంగా పోసుకున్నా, ముసలితనానికి నీళ్ళు పోసుకున్నానని మంది అవసరం లేదు. నువ్వు ఒక్కదాని దానిలో ఇజ్జత్ ఇష్టానికి టామ్ టామ్ అని చెప్పబడతా. అయ్యో నువ్వు చేసిన పని అట్లున్నది, మరి చిన్న పని నువ్వు చేసింది. ఏం చేయాలన్నా రాతగిరి రాసుకచ్చుకున్నా, ఏం చేయమంటావు ఇప్పుడు? ఏందో చెప్పు. అయితే మనే గాని ఏనుగానికి చెప్పి ఇంత చింతకాయలు మామిడికాయలు ఏదైనా పుల్లటి ఇదేమని తిన బుద్ధి అవుతుంది. మీ మామ కంటే సాత కాదు ముండ కొడుకు ఏడి కొడి చెట్టు ఎక్క ఇంత జారిపడినట్టే టూ వలుగుతుంది. ఏమండి ఇన్నవా మీ చిన్నవ ముచ్చట? మీ చిన్నవకు
చింతకాయలు పుల్ల పుల్లటి తినబుద్ధి అవుతుందట పిల్ల కోరుతుందట తీసుకురా పోయి. ఏమే నాన్న మామిడికాయలు చింతపడదేమని అంటున్నారు పోయి మాకు పిల్లలు లేరని పూజలు చేయమని చెప్పి మిమ్మల్ని పంపిస్తే కొంపేసి మీరు మొక్కుకున్నారేంది అరే దరిద్రపుడా మీ చిన్నాయి నీళ్లు పోసుకుందంటే సంతోషకరమైన వార్త కాదురా. నువ్వు మరి ముఖం పెడతావు ఈ కుడియడం అయితే పొరపాట్లేదు. మీకైతే ఏంది మాకైతే ఏంది. ఇంట్లో అయితే సంబరం పండుకుంటది కదా. ఇంత కూడా అర్థం చేసుకోరా నువ్వు. అవును మౌనా ఇగో నేను కానీ ఇంత కుంకుమ పూదేమని చెప్పే. ఎందుకంటే మీ మామ కర్రవని ఉండి నేను కర్రవని ఉన్నా. ఇప్పుడు పుట్టేటోళ్ళు అన్నా మంచి తెల్లగా పుడతారు. రోజు పాలల కుంకుమ వేసుకొని తాగుతా. అట్టనే గంగన్వాడి సరోజకు కూడా చెప్పి సత్తుపిండులు కోడిగుడ్డిస్తుంది. కుంకుమ పూట దీనికి కుంకుమ పువ్వు కాదే నీకు గన్నేరు పువ్వు కలిపియాలి దెబ్బకు చచ్చిపిక్తావు. ఆమె పోసి ఈ పొల్లకి మన ఖుషిగా పుడతలేదేమే. మన కడుపులు ఇంత నలిసి పుడుతుందంటే ఎంత సంబరం, ఎంత సంతోషం, ఎంత హుషారుగా ఉండాలా. మొక్కలు పెట్టి ఉంటున్నారు ఏమన్నా కానీ నా ఎటర్ల దోస్తులకు వాళ్ళకి అందరికి చెప్పి జబర్దస్త్ ధూమ్ధామ్ దావత్ చెప్పిస్తాం. ఏమన్నా కానీ ఖుషితో ఉండాలా. ఇంత మంచి వార్త ఇది. ఓ నలమొక్క ముండ కొడుక ఎక్కువ తక్కువ దాకు నీ నోట్లో మన్ను వాడా. మళ్ళీ నీ జాడుకోవాలి రావన్నా చెప్పండి రా. బాత్రూమ్ మీద బాగా తీసేసింది పొద్దుగాల అట్నే ఉన్నది అది విండాలే. అబ్బా మావునా డాక్టర్ నన్ను బయట తిరగకన్నాడే. ఇక మీ మామని తెమ్మందామంటే ఎటో తిరగబెట్టి తాగొత్తు ముండ కొడుకు. జరా పండ్లు పొలాలు తింటే పుట్టటోళ్ళు మంచిగా బలంగా ఉడతారట. జరా ఏను గనికి చెప్పి తెమ్మని చెప్పే నీ బాంచను. పుడతారు ఎందుకు పుట్టారు? ఆయన నీకేమన్నా కొంచెం ఇజ్జతి ఏం అనిపిస్తలేదు కొంచెం అన్నా గీ వయసులా? ఆయన పోయి ఏమని అడుగుతాడు? మా చిన్నమ్మ నీళ్ళు పోసుకున్నది, మా చిన్నమ్మకు పండ్లు పొలాలు తినవుతుందట, పళ్ళు ఇర్రి అని చెప్తాడా? ఏమనిపిస్తలేదు మనిషికి. ఇన్నవా లిస్ట్ చెప్పింది కదా మీ చిన్నమ్మ తీసుకొచ్చి పండ్లన్నీ ముందట పెట్టు. కూర కోసావు కదా కూర్చొని తిన్నాడు తింటాడు అని. నాకు పని ఉన్నది ఇంట్లో నేను పోతానా. రా నువ్వైతే ఇంట్లోకి రా ఫస్ట్. సరే పైసలు ఇద్దున్నాడు. అయ్యో జర నన్ను ఇంట్లో తీసుకోవా నాకు సాతన అయితే లేదు. తిను అద్దు తిను. నిన్ను నల్లంగుర్లు తెమ్మంటే నువ్వు తెల్లంగుర్లు తెచ్చినావు. అవి మంచిగా ఉంటాయి నల్లంగుర్లు తింటే బాగా బలం అట. ఇగో నువ్వు నల్లగా ఉన్నావు అవి నల్లగా అంటే మనకు క్లారిటీ ఉండదు అని తెచ్చిన. అయితే నీ చేత నువ్వే తినబెట్టు. అయ్యో సింగారం ఈ పెద్ద గోల పెట్టు చిన్న గోల అద్దు. నువ్వంతా దాన్ని పాస్ చేసినావు ముట్టుకొని. మంచిగా తిను కర్రీ బుజ్జి. సింగారం తిను సిగ్గుపడదు. ఈ వయసు లేని సిగ్గు. అయితే మనే గాని నాకు శ్రీమంతం ఎప్పుడు చెప్తావు? శ్రీమంతమా నీకా? కొడుకు కోడల్ని అడగాల. వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు. ఎందుకు రంది పడతావు నువ్వు? తిను అయ్యో తిను సిగ్గుపడకు. ఈ వయసులో ఏం సిగ్గుపడతావు? నువ్వు కూడా తిను. ఎంత ప్రేమ నీకు ఎప్పుడు కూడా. ఎందుకంటే బాగా స్నేహ పడ్డావు కదా. చూసినా వాడకట్టోళ్ళందరికీ మనకు కానిపోవట్లేదని చెప్పాల్సింది పోయి నాకు కానిపోతుంది అని చెప్పేసి నేను తండ్రి అవుతున్నా అని చెప్పేసి ఊరందరికీ డప్పు కొట్టుకుంటున్నాడే. నమస్తే బావా. నమస్తే. అత మంచేనా? తమ్ముడు వచ్చేలా ఉడుతుండ్రు అని చెప్పిండ్రు. మరి ఏంది అత్తేడు ఉన్నది? అది మా కర్మ. అత్త అంత మంచేనా? ఎట్లున్నది ఆరోగ్యం? గట్లనే ఉన్నది బాంచను. నువ్వు ఎప్పుడు వచ్చినావు? మంచిగా ఉన్నావా? అంతా మంచిగా అత్త. మామా శుభాకాంక్షలే. మడదాలా మరి బామ్మడదే? అది స్కానింగ్ ఏర్పడుతుంది అల్లుడు. మరి దావత్ ఎప్పుడు ఇస్తావే? దావత్ ఏమున్నది? పొరుడు పోసిన రోజైతే ఫస్ట్ క్లాస్ దావత్ ఇస్తా. పక్కా ఇస్తావు కదా? తొట్లేసిన రోజైతే 10 మేకలు కొద్దాం, ధూమ్ధామ్ చేద్దాం, మొత్తం దావతే దావత్. అంతే అంటావు అత్త? చూసినావు మామ ఎంత ఖుషీలు ఉన్నాడు అత్త. ఓహో అయ్యో సరసాలు వదిలే వట్టి మనిషి కాదు నువ్వు. ఇగో అయితే మనే గాని అది కుంకుమ పువ్వు తెప్పియరాదు. కుంకుమ పువ్వా? తప్పకుండా తెప్పిస్తా. నువ్వు అన్నా కదేనా నేను. ఇగో ఏదైతే ఇక చాలుతాయి. అటు ఇటు నడతా ఎక్సర్సైజ్ చేసినట్టు ఉంటది. అంగన్వాడికి పోయి కోడిగుడ్డు తెమ్మని దాన్ని ఇలా కోడిగుడ్డు ఇస్తా అన్నది రమ్మన్నది కానీ సాతన అవుతుంది. అది ఎక్సర్సైజ్ కాదు ఎక్సర్సైజ్. ఏదో సైజ్ గాని నువ్వైతే కోడిగుడ్డు తెమ్మని చెప్పుకోవాలి. ఎక్సర్సైజ్ ఎక్స్ట్రా చేయకు. నీ నలవకున్నట్లు మన్నవాడ పన్ను చక్కగా దోమిపి అడగాలేదు అంత ఆసన వచ్చి పాడైతుంది. అబ్బా ఏంది ఇదంతా? ఏమో అంత నాకేం అర్థమైతలేదు.
ఓ మౌనశ్రీ ఏమైందే? నాకు శ్రీమంతం అని చెప్పి గాడ ఇద్దరు ముచ్చట పెడతారు. ఈ పండ్లో పాలమో గాజులో నా ఒళ్ళే పెట్టేది ఉన్నదా లేదా? పెడతా అత్తమ్మ పెడతా. అయితేమనే గాని మన ఆడకట్టుకి ఎవరన్నా పిలిచిన బానే. అయ్యో మనం చేసుకుంటే మన సంబరం అని చక్కదనం చేసినామని నలుగురు విలువన్నా ఉన్నిజ్జత్ తీసుకోవడానికా? పాటు నేను పెడతా. మౌనశ్రీ చెప్పు. మన కర్మ మనమే పెట్టబడుతుంది నడు. ఇక అంతే మరి ఏం చేస్తాం. అట్టు ఘనకార్యం చేసినా చూస్తాను. నీకు కూడా పెడతా పట్టే. ముత్తైన కుంకుమ అందరు పెట్టుకోవాలి. అయితేమనే గాని ఇంకా మా దోస్తు ఉన్నది కదా సత్తవా, దాన్ని రమ్మని పేరువే. అయ్యా నిన్ను చూసి అది నేర్చుకుంటది. ఏమిటికి పట్టు. ఎలాగని? మొదలే సున్నితం తను. అయ్యో నీకే నొప్పి పెట్టినట్టు చెయ్యి. ఏమే మామని గట్లా అంటారా? ఆగాగు ఇప్పుడే పెట్టకే. ఇగో నేను సేవంతం చేసుకుంటాను కదా, ఇంకా కెమెరా వెళ్ళి పిలిపించి వీడియో తీపే రాదు. పిల్లగాడు పుట్టినాక మంచిగా సీడీ పెట్టుకొని చూడొచ్చు అప్పుడప్పుడు. అబ్బో సంబరం. సంతోషానికి ఏం తక్కువ లేదు, సంబరానికి ఏం ఎక్కువ లేదు. చెప్పు. అరే వేణు, ఏదో పెద్ద మనిషి సంబరపడుతుంది, ఫోటోగ్రాఫర్ వీడియోగ్రాఫర్ నడిపిస్తే ఏదో క్యాసెట్ లేదు చూసుకుంటే వినిపిస్తుంటానా? జర చూడరా బిడ్డ. అదే నాకు 10,000 కాదు ఇప్పుడు. ఏమిటికి సెల్ ఫోన్ ఉన్నది అతి. సరే నాన్న అదేందుకే ఇప్పుడు లేట్ అయితే బట్టి నేను సెల్లో చెప్తాపడు. మౌనా నువ్వైతే కానీ. సరే ఏమో మాట్లాడతాను. శేషుడు ఘనకార్యం అంటే పట్టు. నవ్వుకుంటా పెట్టే. పట్టు. అరే నీ ఫోన్ లో తీస్తానన్నావు కదరా, అంత అయిపోయినా కట్టడా కెమెరా నేను ఓ చెల్లె ఊళ్ళ సొంపాలకున్నది కానీ సీమంతం కష్టప్పుడు వట్టిగా రావద్దని తీసుకొని వచ్చిన. అత్త మంచిగా తెల్ల గమ్మత్ కూర్చున్నావు అత్త. సీమంతం కష్టప్పుడు వట్టిగా రావద్దు కదా, నువ్వు తీసుకొచ్చిన పట్టు అత్త. అరే అరే గా పండు పెడతారా బాగా. మామ ఇది ఎండాకాలం తింటే చల్లగా ఉంటది, మంచిగా ఉంటది, చెప్తే వినాలా. ఇవ్వాలి రాలేదు కదా, అల్లుడు ఏదో ఒకటి తెచ్చిండు పండు. ఇగో మరి మామతోటి చెప్పి ఇంత కుంకుమ పువ్వు కళ్ళు తీసుకురమ్మను. కళాకాలం లెక్క ఉడతాడు కొడుకైన బిడ్డ. విన్నావా? అయ్యో సిగ్గు అత్త. ఇగో మంచిగా పట్టుకో అత్త. చూడు బామ్మది, మా నాన్నకు పని మీద ధ్యాస లేదు, పాట మీద ధ్యాస లేదు, దేని మీద లేదు. ఏమైనా కానీ సీమంతం అని 2 రోజుల పెట్టి వీడి దాకా తతంగా తెచ్చిండు. ఇక ఏమైనా మా చిన్నవా అని కథ మా కొంగ పట్టుకుని తిరుగుతాడు, ఇట్లుంటాడు. తెలిసిన ముచ్చట్లేనా? ఏమోనండి, నాకు ఈ శ్రీమంతం చేసేది ఇష్టమే లేదు. ఈ కాటి కాలు జాపిన వయసులో ఈ కడుపు లేని తతంగా లేని అంతా మంది పేర్లు పెట్టేటట్టు సంబరం మస్తున్నది చెల్లె. కానీ బామ్మది సంబరం కొట్ట వేరే సంబరం ఇకారం అనిపిస్తున్నది బయట పోతే. పండు కోతులు ఉన్నారు ఇద్దరు. మళ్ళా ఇంటికి రంగే చేయాలి అవసరం వీళ్ళకు. చూడు అద్దాలు పెట్టిన అద్దాలు. ఏందే మౌనశ్రీ ఏమో గులుగుతారు. నేను అప్పటి నుంచి మీ మీద ఏదో కన్నేసి ఉంచిన, మీరు కావాలని మొక్క విట్టు మూతిట్టు పెడతారు. నాకు మా అర్థమైంది. నేను ఇది చేసుకుని మీకు ఇష్టం లేదు కదా. ఏ గట్ల కాత్తి గట్లేం లేదబ్బా, చిన్న మాటలు లేదు. చెయ్యి. ఇగో ఒక మంచి గ్రూప్ ఫోటో దిగుదాం అందరము, ఎప్పటికీ ఆదుకుంటూ పోతుంది మనకు ఈ మంచి గడియలు, శుభ గడియలు. అవును కరెక్టే. ఓల్ తీయాలమ్మా మా ఫోటో ఇప్పుడు మనకు. ఫోటోగ్రాఫర్ పిలిపోయింది, లేదంటే సెల్ఫీ దిగుదమ్మా. సరే రాని దిగుదాం. ఇక ఆగుర్రి, నేను ఈ పళ్ళన్నీ పల్లెలో పెట్టుకుంటా, మీరు నా వెనక రారి గ్రూప్ ఫోటో దిగుదాం. అయితే మీరే దిగుర్రి రా. అయ్యో ఏమైందే? ఓ కెమెరామెన్ నువ్వన్నా జర మంచిగా ఫోటో ది. మంచిగా నవ్వు. నా భుజం మీద షేర్ చేయండి అలా ఒక పోడా. నీ ఫోసన వచ్చా మా అన్నవాడ ఏది తెలిసిపోడు కదా. ఏమైతుంది చెప్పు. ఇటు తగినట్టు అవుతుంది, ఇటు తగినట్టు అవుతుంది. డాక్టర్ కడుపుతా ఇప్పుడు 9 నిన్నట్టే కదా. నిండినే సార్ నాకు డౌట్. కుప్పేసి కమల పిల్లలు అయితే లేరు కదా సార్, వచ్చి చూద్దాం.
మనం ఆపరేషన్ థియేటర్ పోయినాక దాన్ని బట్టి చూసి చెప్దాం ఏముందో. పర్వాలేదు, నేను చూసుకుంటా. సరే భయపడకేం కాదు కానీ ఏం కాదు సార్ ఉన్నాడు నార్మల్ కావాలి బాగా భయపడకు. బీపీ తక్కువ ఉంది, అని ఒక సూదిస్తాను, గ్లూకోజ్ పెట్టి మనం ఆపరేషన్ థియేటర్ పోదాం. ఆపరేషన్ థియేటర్ లో మనకి ఎంత మంది ఉన్నారనేది తెలుస్తుంది. ప్రాబ్లం లేదు కదా సార్? ప్రాబ్లం ఉండదు, ప్రాబ్లం ఉండకుండా చూద్దాము. ముందైతే ఏముందో చూద్దాం. ముందైతే గ్లూకోజ్ పెట్టాలా, సూదులని ఇవ్వాలి. సరేనా? సరే సరే. మంచిదే. ఏమైందమ్మా? ఏమైంది ఏమైందమ్మా? సార్ చూడండి చూద్దాం. మోనశ్రీ ఏమైంది? లే పైన పడుకో. లేమ్మా లే ఏం కాదు లేమ్మా. దాని మీద పడుకో. సార్ చూడండి సార్. చూస్తున్నా. నాలుగు చూపెట్టమ్మా ఒకసారి. ఏమైంది? ఇట్లా కూర్చో. కంగ్రాచులేషన్స్ అయ్యా, కూర్చో. సో తల్లి రాబోతున్నాం సార్. షీఈస్ ప్రెగ్నెంట్ సార్ థ్యాంక్ యూ మిగిలిన టెస్ట్ అన్ని చేపించేసి కన్ఫర్మ్ చేద్దాము. సస్పెక్ట్ రైట్ నౌ రివీల్ దట్ షీ ఇస్ ప్రెగ్నెంట్. బాగా ఏమైందండి? ఏం టెన్షన్ వాడకి, నువ్వు కన్సీవ్ అయినావు, మన పిల్లలు పుట్టబోతున్నారు. కంగ్రాట్స్. సరే కానీ వేణు, ఆ అమ్మకి ఆపరేషన్ చేద్దాం. వచ్చి టెన్షన్ పడకు. నేను చేయించుకున్నాను. సరే. సార్ ఒక చిన్న రిక్వెస్ట్, ఇద్దరు కన్ఫర్మ్ అయినా సార్? ఇద్దరు నేను పోతున్నా కదా, ఆపరేషన్ థియేటర్ అయినాక నేను చెప్తాను. సరే రైట్. సార్ అయితే పోనీ. సార్ ఇద్దరు నువ్వు ఆల్వైకి వచ్చి బాగా చెప్తాను, కూర్చొని ముందు రాని. నీ భార్య ఒకరా ఇద్దరా అని పిల్లలని ఏడుస్తుంది, కానీ పిల్లలు లేరు. ఆమె కడుపులో కంతి ఉంది. ఆపరేషన్ చేసి కంతి తీసేసినాం, ఆమె బాగానే ఉంది. అయితే నీకు ఒక గుడ్ న్యూస్ సార్. ఏమది? ఈ గుడ్ న్యూస్ ఏంటంటే నీ కోడలు గర్భవతి, నీ కోడలు ప్రెగ్నెంట్. నీకు త్వరలోనే మన్మరాలు వస్తారు. ఈ గుడ్ న్యూస్ ని సంతోషించు, సరేనా? మామా ఏం సంగతి, ముచ్చట ఏమైంది? అరే ఆ ముసల్దానికి కడుపు లేదు, ఏం లేదు, 2 కిలో కంతి వెళ్ళిందట. కంతి. అవునా? అరే నేను 2 लाख రూపాయలు ఖర్చు చేసుకున్న దానికి పూలు, పళ్ళు, ఉచ్చడి పళ్ళు, బర్రెకి మేపినట్టు మేపిన పటాష్ అయిపోయింది. మామా నేను ఎప్పుడో అనుకున్నానే, నీకేమో 77 సంవత్సరాలు, అత్తనేమో గట్లనే ఉంటది. నాకు తెలుసు మా అమ్మ ఇది కాదు పోదు అని నేను ఎప్పుడో అనుకున్నా మనసులో. కడుపులో పిల్ల ఉన్నది, ఇటు తంతున్నది, అటు తంతున్నది అని ఓ మోగిన దేశం అంతా. ఏమైంది? ఇంత ఖర్చు పెట్టినా పందికి మేపినట్టు వేపినా పైసలు అబ్బా గోత పైసలు ఖర్చు కాలే. కొడుకుల మాటలు, కోడల మాటలు, దునియా మాటలు ఇట్టి చివరిగా అయిపోయా. అవునే మౌనశ్రీ, నాకేం తెలిసే కడుపులో ఇటు తన్నట్టయితే ఏమో 2 కోళ్ళ పిల్లలు కావచ్చు అనుకున్నా, గానీ నాకేం తెలుసు కడుపు కాదు కంత అవుతుంది అని నేను అనుకున్నాను. అన్న కర్మ కానీ ఇట్లా అయింది. ఏదైతే అత్తమ్మా అంత మంచిగా జరిగింది. ఇన్ని రోజుల తర్వాత నేను తల్లిని కాబోతాను. అబ్బా ఎంత మంచి వార్త చెప్పినవే, నీ కడుపు చల్లకుండా. సరే అత్తమ్మా, ఇంటికి పోదాం. పాట సంతోషమైంది సార్. చూశారుగా మా సినిమా. మా తెలంగాణ పల్లె సినిమాలు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు మీకు సినిమా నచ్చితే ఒక కామెంట్ రాయండి. మీ అందరికీ ధన్యవాదాలు.